పార్వతీపురం మన్యం జిల్లాలో హెచ్పివి టీకా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. మహిళల్లో వచ్చే భయంకరమైన గర్భాశయ క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన హెచ్పివి టీకా పంపిణీ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని జిల్లా ఏరియా ఆసుపత్రిలో అధికారికంగా ప్రారంభమైంది. మహిళా ఆరోగ్య రక్షణే ధ్యేయంగా జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా 14 ఏళ్లు నిండిన సుమారు 10,000 మంది బాలికలు, యువతులను ఈ టీకా కోసం గుర్తించారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో హెచ్పివి టీకాని ప్రారంభించడం జరిగింది. ఈ టీకాని మన జిల్లాలో ఉన్నటువంటి 10,000 మంది ఎంపిక చేసినటువంటి యువతలకి లక్ష్యంగా పెట్టుకొని వారికి ఈ టీకా ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ఈ హెచ్పివి అనేటువంటిది ఒక సాధారణంగా మహిళల్లో ఉన్నటువంటి ఒక సమస్య. ఈ సమస్యని పరిష్కరించడానికి సాధారణంగా ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్ 4,000 రూపాయల పైగా ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం ఉచితంగా ఈరోజు దీన్ని అందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రతి 14 సంవత్సరాలు ఎవరికైతే నడుస్తూ ఉన్నాయో వీరందరినీ కూడా లక్ష్యంగా పెట్టుకొని మన జిల్లాలో ఐడెంటిఫై చేసినప్పుడు 10,000 మంది ఇలాంటి వయసు కలిగినటువంటి వాళ్ళని గుర్తించడం జరిగింది. వీరికి ముందస్తు చర్యలో భాగంగా వాళ్ళకి హెచ్పివి వైరస్ రాకుండా ఉండడానికి వీలుగా ఈ టీకా ఇవ్వడం జరుగుతూ ఉంది. వేలాది రూపాయలుగా టీకాని ఉచితంగా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వచ్చి వాళ్ళ పేరెంట్ని కూడా తీసుకొని వచ్చి వాళ్ళ కన్సెంట్ కూడా ఇచ్చి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి